బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఐక్య ఉద్యమానికి శ్రీకారం చుట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలతో సమావేశం కానున్నారు. అలాగే ఈవీఎంల పనితీరుపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఫిబ్రవరి 1వ తేదీన బీజేపీ వ్యతిరేక పార్టీల నాయకులంతా ఎన్నికల కమిషన్ను కలవనున్నారు. బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని కోరనున్నారు. అటు కేంద్రానికి వ్యతిరేకంగా కోల్కతా సభల నిర్వహణపైన వారంతా చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సచివాలయం ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, ఫిబ్రవరి 1వ తేదీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నారు. బీజేపీ యాత్ర పార్టీలతోటి సీఎం సమావేశం అవుతున్నారు. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో అనేక ర్యాలీలు సమావేశాలు పెట్టాలని ఇప్పుడు బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కూడా చంద్రబాబుతో కలిసి ముందుకు వస్తున్నటువంటి పార్టీలన్నీ కూడా నిర్ణయించాయి. దానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ బహిరంగ సభలు కానీ ర్యాలీలు కలిసి అనే దాని ముఖ్యంగా అమరావతితో సహా జరిపేటటువంటి సభలకు సంబంధించి తేదీలను ఖరారు చేస్తున్నారు. మరొక ప్రధానమైనటువంటి అంశము ఈవీఎంలకు సంబంధించి గత కొంతకాలంగా సుమారు ఒక 2 నెలలుగా ఈవీఎంల మీద సీఎం చంద్రబాబు నాయుడు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరపాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితమే ఎలక్షన్ కమిషన్ కూడా ఈవీఎంలకు సంబంధించి ఒక కీలక ప్రకటన చేసింది. బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించడం వీలు కాదు, ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసినటువంటి పరిస్థితుల్లో మరి ఈవీఎంల మీద దేశవ్యాప్తంగా పోరాటం తీవ్రం చేయాలనే ఉద్దేశంతో కూడా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఫిబ్రవరి 1వ తేదీన బీజేపీ వ్యతిరేక పార్టీలతో జరిగే సమావేశంలో ఈవీఎంల పనితీరు మీద కూడా ప్రధానంగా చర్చించనున్నారు. ఈవీఎంలు మార్చేసి వాటి స్థానంలో బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరిపేలా చూడాలని, అవసరమైతే ఎలక్షన్ కమిషన్ అధికారులను కూడా కలవాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ నుంచి సానుకూలమైనటువంటి స్పందన రాకపోతే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా ఈవీఎంల మీద ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే ముందుగా చంద్రబాబు అయితే నిర్ణయం తీసుకున్నారు కానీ ఫిబ్రవరి 1న ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ మరి ఇతర పార్టీల నేతల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకుని అవసరమైతే ఎలక్షన్ కమిషన్ కలవడం లేదంటే రాష్ట్రపతి కంప్లైంట్ ఇవ్వడం అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకుని ఉన్నారు. ప్రధానంగా ఈవీఎంల మీద వచ్చినటువంటి సమస్యలు, ఇటీవల ఈవీఎంలు ట్యాంపరింగ్ అవకాశం ఉందంటూ వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోని బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుకొడుతూ వస్తున్నారు. ఒకవేళ ఎన్నికలు ఈవీఎంలో బ్యాలెట్ విధానంలో నిర్వహించలేకపోతే 100% నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో వీవీప్యాట్లు అమర్చే విధంగా కూడా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎలక్షన్ కమిషన్ కలవడమా లేదంటే రాష్ట్రపతిని కలవడం అనే దాని మీద కూడా ఫిబ్రవరి 1వ తేదీ జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అటు ఈవీఎంల పనితీరు అలాగే దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా సభల నిర్వహణకు సంబంధించి కూడా 1వ తేదీన బీజేపీ యాత్ర పార్టీలతో జరిగే సమావేశంలో చంద్రబాబు నాయుడు చర్చించిన నిర్ణయం తీసుకున్నారు. మరొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఫిబ్రవరి 1వ తేదీనే కేంద్ర బడ్జెట్ కూడా పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్నారు కాబట్టి అదే రోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉండడం కూడా ఒక విశేషము. ఈసారి బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి ఎంత మేరకు నిధులు వస్తాయి అనేది కూడా స్వయంగా ఢిల్లీలోనే ఉంటున్నారు కాబట్టి అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు కేంద్రం మీద ఢిల్లీలోనే రియాక్ట్ అయ్యేటటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఎంపీరావు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి మదార్ అందిస్తారు. మదార్, లక్ష్మి, కీలకంగా 1వ తారీఖు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి రాబోతున్నారు. ఇప్పటికే బీజేపీయేతర కూటమి ఏర్పాటులో ఇప్పటికే పలు జాతీయ పార్టీల నాయకులతో నేరుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ భేటీ కీలకంగా జరగబోతా ఉంది. ఇప్పటికే అమరావతిలో సభ నిర్వహించాలని కూడా భావిస్తున్నటువంటి తరుణంలో దానికి సంబంధించినటువంటి తేదీలు, ఇతర పార్టీలు జాతీయ స్థాయి నేతలందరినీ కూడా అమరావతి ఆహ్వానించేందుకు కూడా ఈ భేటీని ఉపయోగించుకోబోతున్నారు. అదే రోజు కీలకంగా యూనియన్ బడ్జెట్ కూడా ఉంటున్న నేపథ్యంలో నేరుగానే ఆ బడ్జెట్ కి సంబంధించినటువంటి రాష్ట్రానికి ఏపీకి కేటాయించేటువంటి ప్రతిపాదనల పైన కూడా నేరుగా కేంద్రం పైన మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉండబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే చివరి బడ్జెట్ సమావేశాలు కానున్న రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇవ్వాల్సిందిగా కూడా కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దాని తర్వాత కేంద్రం ఏ మేరకు స్పందిస్తుందా అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈవీఎంల పనితీరు పైన కూడా రీసెంట్ గా ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చు అంటూ చేస్తున్నటువంటి ఆరోపణలకు పైన కూడా ఈ భేటీలో పలు జాతీయ పార్టీల నేతలతో ఒక కలిసికట్టుగా ఉద్యమం చేసేటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతా ఉన్నాయి. దీనికి సంబంధించి బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహించాలనేటువంటి నినాదాన్ని వారు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అదే నినాదంతో బీజేపీయేతర పార్టీలు, బీజేపీని వ్యతిరేకించేటువంటి అన్ని పార్టీలు కూడా
ఇదే లక్ష్యంగా ఈసీని కూడా కలిసి ఒక విజ్ఞప్తి కూడా చేసేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను కూడా ఈ భేటీలోనే కీలకంగా చర్చించబోతున్నారు. దీనికి సంబంధించి డేట్ల ఫైనలైజేషన్ పైన కూడా ఆ రోజు ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే కోల్కతాలో జరిగినటువంటి ర్యాలీ తరహా దేశవ్యాప్తంగా 10 ర్యాలీలు నిర్వహించాలని కూటమి భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే అందుకు సంబంధించినటువంటి విధి విధానాలు కావచ్చు, తేదీలకు ఖరారుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ భేటీలో పాల్గొంటారు. అలాగే ఈ భేటీలో కీలకంగా రాహుల్ గాంధీ అలాగే ఫరూక్ అబ్దుల్లా వంటి కీలక నేతలతో భేటీ అవుతారు. దానికి సంబంధించి ఏపీలో నిర్వహించేటువంటి అమరావతి సభను ఏ విధంగా నిర్వహించాలి అవకాశం ఉంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ మదార్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.